నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కుప్పం కొత్తపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చిత్తూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు చిత్తూరులో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాలు మొదలయ్యాయి. ప్రథమంగా 1, 2, 3, 4, 50 డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిందని విమర్శించారు. చిత్తూరు అభివృద్ధికి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సికే బాబు, బీజేపీ నాయకులు చిట్టిబాబు, టీడీపీ నాయకులు కాజూరి బాలాజీ, మాజీ మేయర్ కటారి హేమలత పాల్గొన్నారు. అందరికీ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి హాలిడే సందర్భంగా మా ప్రచారాన్ని ప్రారంభించడం, పొద్దునే 2 డివిజన్లలో కూడా అద్భుతమైన ప్రజా ఆదరణ దొరికింది. అలాగే ఇప్పుడు దొడ్డిపల్లి వార్డులో తిరుగుతున్నాము. ప్రజలు ఎంతో వారి కష్టాలని, ఏమేమి డెవలప్మెంట్ కావాలనే ఒక ఇది అడిగారు. అలాగే ఈ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఏమీ చేయలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి మాకు కొన్ని రాసిచ్చారు. వాటిని అన్నిటిని కూడా రానున్న రోజుల్లో మా ప్రభుత్వం రాగానే చేస్తామని వాళ్ళందరికీ భరోసా కూడా కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ దొడ్డిపల్లి డివిజన్ లో ఇప్పుడే యువకులు కూడా కొందరు పార్టీలో జాయిన్ అయినారు. ఇంకా అనేక మంది జాయిన్ అవుతారు ఈ రోజు ఈ డివిజన్ లో. కావున ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఘన విజయంతో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత చిత్తూరు నియోజకవర్గ ప్రజల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, నాకు ఎంపీ గారికి కూడా ఒక్కొక్క ఓటు వేసి చిత్తూరు నుండి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ ఎత్తున లక్షల్లో విలువ చేసే కర్ణాటక మద్యంతో పాటు నిందితులను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. సోడిగానిపల్లి క్రాస్ వద్ద సబ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా మారుతి సుజుకి ఓమ్ని హోండా యాక్టివాలు తరలిస్తున్న కర్ణాటక మద్యం గురించి సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే మద్యం సీజ్ చేసినట్టు సిఐ సృజనబాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కెంపాపురంకు చెందిన హెచ్ వెంకటేష్ గుడిపల్లి మండలం అనకానిపల్లి
ఏఎస్ మంజునాథ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సబ్ సిఐ ఎస్ఐ అన్వేష్, ఉమామహేష్, దేవేంద్ర, మధు మరియు రఘులు పాల్గొన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపల్లి అను గ్రామంలో ఎస్ఈబి కుప్పం పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వారి టీము, అలాగే మా యొక్క విశేషమైన కృషి ఫలితంగా ఇద్దరు కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ ఎన్డీపీఎలను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే తాయిలాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంల భద్రతకు స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్ కలిసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఎస్వి సెట్లలో పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ హాల్ ఏర్పాటుకు, కళాశాలకు సంబంధించిన మ్యాపులను కళాశాల విస్తీర్ణం పరిశీలించేందుకు విస్తృతంగా పరిశీలించారు. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించారు. కాలేజ్ కి సంబంధించిన పూర్తి సమాచారంతో తయారు చేసిన మ్యాపులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ బి పుల్లయ్య, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, సర్వే రెవెన్యూ అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యత్వంపై అధిష్టానం పునః పరిశీలించాలని క్రిస్టియన్ ఎస్ఎల్ అధ్యక్షులు అరుల్ దాస్ పీటర్ విజ్ఞప్తి. ఈ సందర్భంగా చిత్తూరు ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీటర్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీలో ఎన్నో పదవులను అలంకరించి పార్టీ కోసం గత 35 సంవత్సరాలుగా కష్టపడుతున్నానని జిల్లా క్రిస్టియన్ ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ అధ్యక్షులు పీటర్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు ఎంపీ టికెట్ కేటాయించమని కోరినట్లు తెలిపారు. కానీ స్థానికుని కాదని స్థానికేతరుడైన బాపట్లకు చెందిన ప్రసాదరావుకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కుప్పం నుండి నగరి వరకు తమిళ క్రిస్టియన్లు, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో దళిత క్రిస్టియన్లు ఎంతో మంది తనను అభిమానించేవారు అని అనుచరులు ఉన్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానన్నారు. కానీ పార్టీని నమ్ముకున్న తనకు ఎంపీ టికెట్ కేటాయించకుండా స్థానికేతరునికి కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ తెలుగుదేశం పార్టీలో 1989-90లో సర్పంచ్ అయ్యి 2 తూరి ఎంపీటీసీ అయ్యి వైస్ ఎంపీపీ చేసి స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చేసి స్టేట్ కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ఎస్ఎల్ బిగిలో చేసి ఉమ్మడి డిస్టిక్ లో 3 తూరి డిస్టిక్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం నేను ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను పార్టీ కొరకు ఈ 35 ఏళ్ళలో నేను చాలా పార్టీని డెవలప్ చేసి, పార్టీ డెవలప్ కొరకు కృషి చేసి, కష్టపడి జైలుకు వెళ్ళి దీక్షలు చేసి, ధర్నాలు చేసి ఈ పార్టీకి నేను చాలా వరకు సపోర్ట్ ఇచ్చాను. ఈ సపోర్ట్ మేరకు ఎన్నో పదవులు కూడా ఆశించాను. ఎమ్మెల్యేలు అడిగాను, వేపజేరి ఉండేటప్పుడు లాస్ట్ టైం ఎంపీ అడిగాను. ఏదో నా దురదృష్టం పార్టీ అధిష్టానం ఎవరికో ఒకరు కేటాయించింది. లాస్ట్ టైం కూడా నేను పగడబందీగా పార్టీ కోసం నేను చాలా వరకు కష్టపడి పనిచేశాను. ఎమ్మెల్యేలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, అన్ని విధాల అన్ని ఎలక్షన్స్ కి, అన్ని పోరాటాలకి, అన్ని విషయంలో నేను పార్టీలో ముందుకు సాగి ఈ పార్టీని డెవలప్ చేశాను. మీకు అందరూ కూడా తెలుసును, ఎస్సీ పీపుల్స్ అంటే ఒకప్పుడు ఈ తెలుగుదేశం అంటే దూరం ఉన్నారు. అటువంటి సమయంలో మేమంతా కష్టపడి మా బంధువర్గాన్ని, మా జాతిని ఇక్కడ
చాలా మంది కుప్పం టు నగరి వరకు చూసుకుంటే దాదాపు 83% తమిళన్స్ ఆల్ కాస్ట్లు ఉన్నారు. ఎస్సీ మాత్రమే కాదు, బీసీలు, ఓసీలు, ముస్లింస్, నాయకర్స్, రెడ్డిస్ అందరూ కూడా చాలా వరకు ఈ కాన్సెన్స్ లో, ఎందుకంటే మనం తమిళనాడు బార్డర్ లో ఉన్నాం కాబట్టి కుప్పం టు నగరి వరకు తమిళ్ ఎక్కువగా లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు మనం ఎక్కువ ఉన్నాము. మా లాంటి వాళ్ళకి మీరు టికెట్ ఇవ్వాలి, మా లాంటి వాళ్ళు మీరు డెవలప్ చేయాలి, మా లాంటి వాళ్ళకి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఈ తమిళన్స్ అంతా కూడా, తమిళ్ అర్జన్స్ అంతా కూడా ఈ పార్టీకి ఇంకా బలం కురుస్తారు. డెఫినెట్ గా ఈ 7 ఎమ్మెల్యేలు కూడా డెఫినెట్ గా గెలిచేదానికి చాలా చాలా అవకాశాలు ఉంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.